హాయ్. ప్రోమో చూసిన తర్వాత కళ్యాణ్ పడాల ప్రోమో చూసిన తర్వాత ఏవి ప్రోమో మీలో ఎంతమందికి ఆ ప్రోమో నచ్చి గూస్ బంప్స్ వచ్చాయనేది లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాంతోపాటుగా 9,50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గర కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత వీడియోస్కి దిగదాం. గట్టిగా 10-15 నిమిషాల్లోనే అయిపించేస్తాం. జస్ట్ గట్టిగా మాట్లాడేసి ఆపించేద్దాం. ఫస్ట్ ఏంటంటే తనూజ గారిది అండ్ డెమాన్ పవన్ ఏవి ప్రోమో రిలేటెడ్ నేను మాట్లాడలేదు. రీజన్ ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు. వన్ మోర్ రీజన్, అసలు ఎవరి ప్రోమోలు చేయాలని అనుకోలేదు. బట్ ఈరోజు కళ్యాణ్ది సంజన గారిది చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం. దానికి రీజన్ ఏంటంటే తనూజ గారిది డెమాన్ పవన్ది అట్లీస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఓటింగ్ కంటే ముందే చేశాను, ఎందుకంటే 1 డే ఉంది. బట్ కళ్యాణ్ది అండ్ సంజన గారిది నేను ఈరోజు ఎపిసోడ్ రిలీజ్ చేసేసరికి ఎపిసోడ్ రివ్యూ చేస్తే 1 గంట అవుద్ది. ఆల్రెడీ సీజనే అయిపోద్ది అండ్ ఓటింగే అయిపోద్ది. అది చేసి నేను అన్ఫేర్ చేసిన వాడిని అవుతాను అనేసి అట్లీస్ట్ వాళ్ళది ఎలాగైతే ఎపిసోడ్ రివ్యూ ఓటింగ్ ముందే వచ్చిందో వీళ్ళది అట్లీస్ట్ ప్రోమో రివ్యూ అయినా ఓటింగ్ ముందు రావాలి, సమన్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఇది అర్థం చేసుకోకపోతే మీదే మిస్టేక్ అవుతుంది. 100% నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను జెన్యూన్గానే ఉన్నా. వాళ్ళది ఎపిసోడ్ రివ్యూ ఓటింగ్ ముందు వచ్చింది, వీళ్ళు అట్లీస్ట్ ప్రోమో రివ్యూ అయినా రావాలి, లేకపోతే అన్ఫేర్ చేసినట్టే ఉంటుంది. బట్ మీకు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, అర్థం చేసుకుంటాను అనుకుంటాను. దీని విషయం మీద కూడా కామెంట్ చేయండి. ఇది పరిస్థితి. దాంతోపాటుగా ఇంకోటి ఏమైందంటే వీళ్ళిద్దరు రిలేటెడ్గా రివ్యూ ప్రోమోలు కూడా లేట్ అయినాయి. అండ్ నిన్న చూస్తే ఇద్దరిది హాఫ్ ప్రోమో వేసి నిన్న నైట్ అటాచ్ చేసి పెట్టాడు. తనుజ గారికి కావచ్చు ఫుల్ ప్రోమో ఇస్తారు, డెమాండ్ అయితే అసలు వేయలేదు. బట్ ఇక్కడ కంపారిజన్ ఎక్కడ వస్తుంది అంటే తనుజది కళ్యాణ్దే వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ తక్కువ ఉంది. ఇద్దరు విన్నర్ రన్నర్ పొజిషన్లో ఉన్నారని మనకు బయట కనపడుతున్నప్పుడు ఒకరికేమో ఎర్లీగా వచ్చి ఇంకొకరికి ఫుల్ ప్రోమో వచ్చి ఇంకొకరికి హాఫ్ ప్రోమో వేసినప్పుడు ఆ కంటెస్టెంట్కి సంబంధించిన ఎపిసోడ్ రివ్యూ నేను ఓటింగ్ జరుగుతున్నప్పుడే రిలీజ్ చేసి ఈ కంటెస్టెంట్ కళ్యాణ్ రిలేటెడ్గా ఓన్లీ రివ్యూ చేస్తే ఎపిసోడ్ రివ్యూ ఓటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసినట్టు ఉంటుందిగా, అది అన్ఫేర్ అయిపోద్ది అనేసి నేను ప్రోమో రివ్యూస్ వీళ్ళిద్దరికి చేద్దాం అనుకున్నా. సంజన గారి ప్రోమో రివ్యూ కోసం కూడా వెయిట్ చేయండి. షార్ట్గా మాట్లాడతామమ్మా, ఏమి లేదు, అందరికీ తెలిసిందే. ప్రోమో చూస్తూ మాట్లాడదాం. ఫస్ట్ టప్ 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 అయిపించేస్తాం. జస్ట్ నాకు అనిపించింది మనసులో మాట చెప్పేస్తాను, మీ అందరి మనసులో మాట కూడా చెప్పేస్తాను. 15 నిమిషాల లోపే లాగిస్తాను. ఫస్ట్ బిగ్ బాస్ మీరు కామెంట్ చేయండి, ఎవరు విన్నర్ అవుతారనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా కళ్యాణ్ ఏవి కాబట్టి కళ్యాణ్ జర్నీలో మీకు నచ్చిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏంటి అని కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ బిగ్ బాస్ ఎలివేషన్లు ఇచ్చారు స్వామి. అది ఏమన్నా ఎలివేషన్స్ అంటే హెవీ ఎలివేషన్స్ కాదు, ఖచ్చితంగా మ్యూజిక్ వాడేటప్పుడు నిన్న తనుజ గారు ఏవీలు ఎలాగైతే ఇంకొంచెం బెటర్ మ్యూజిక్స్ వాడుంటే బాగుండు అనుకున్నాం. సేమ్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఇంకా మంచి మ్యూజిక్లు వాడచ్చు, ఇంకా మంచి బీజిఎంలు వాడుంటే బాగుండేదని. బట్ బిగ్ బాస్ యూజ్ చేసిన 2-3 లైన్స్ మాత్రం అరాచకంగా ఉన్నాయి. అది ఎలా ఉన్నాయంటే ప్రతి సామాన్యుడు ప్రతి కామనర్కి కనెక్ట్ అయ్యేటట్టుగా, ఇది బిగ్ బాస్కి లింక్ చేసి కనెక్ట్ అయ్యేటట్టు కాదు, వాళ్ళ లైఫ్కి లింక్ చేసి కనెక్ట్ అయ్యేటట్టుగా, వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకునేటట్టుగా ఉన్నాయి ఆ లైన్స్. వాటి గురించే గట్టిగా మాట్లాడదాం, ఎండ్ చేద్దాం. ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ చేసిన మాట బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు. దీని గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడాలి మామ. మీది ఒక సామాన్యమైన ఇంకా దగ్గర మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు అంటే కాదు కదా. అరే ఎవడైనా ఊహిస్తాడా? జస్ట్ కళ్యాణ్ ప్లేస్లో డెమాన్ పవన్ ప్లేస్లో ఇలా కామనర్స్గా వచ్చిన వాళ్ళ ప్లేస్లో మనమే చూసుకుంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది, నీ ఫ్యామిలీ కష్టాల్లో ఉంది, నిన్ను మీ నాన్న తిడుతున్నాడు, మీ అమ్మ తిడుతుంది, ఏంట్రా నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏంట్రా నువ్వు అని అనుకుంటున్నప్పుడు, సక్సెస్ అవ్వలేదు అనుకుంటున్నప్పుడు వజ్రం లాంటి అవకాశం వచ్చి సడన్గా నీ ఇంటి తలుపు తడితే ఎట్లా ఉంటుంది ఫీలింగు? ఈ సామాన్యుడి కథ ఎలా అవుద్ది? సామాన్యమైన కథ ఎలా అవుతుంది? కథ మారిపోద్ది కదా. అదే కథ మారింది కళ్యాణ్ విషయంలో. దాంతోపాటుగా ఎక్కడో జాబ్ చేసే పర్సన్ 5-6 నెలలకో 6-7 నెలలకో ఇంటికి వచ్చిపోయే పర్సన్, అది కూడా 100 మంది ఫ్యామిలీస్ ఉండే 100 మంది హౌసులు 100 హౌసెస్ ఉండే చిన్న పల్లెటూరు కళ్యాణ్ది. నేను ఒక వీడియోలో చూశాను. అలాంటి చిన్న పల్లెటూరికి నువ్వు జాబ్ చేసుకుంటే ఎప్పుడో షికారుగా వచ్చి ఇంక ఇదే లైఫ్, ఆ 30,000 25,000 రూపాయలు జీతానికి పనిచేయాలి, అమ్మ నాన్నకి దగ్గరికి 8 రోజులకో 6 నెలలకో వచ్చిపోతుండాలి, దట్ ఈజ్ లైఫ్ అనుకునే రోజు నుంచి నేను కోట్ల మంది గుర్తుపడతారు, కోట్ల మంది ఫోటోలు ఆడతారు, నేను కోట్ల మంది గుర్తుపట్టి నీతో మాట్లాడతారు, నీ పేరు తెలుస్తుంది, నీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఫ్యామిలీస్లో ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలా మందికి తెలిసిపోద్ది అనుకున్నప్పుడు అది సామాన్యుడి కథ ఎందుకు వద్ది? సామాన్యమైన కథ కాదు కదా. దాంతోపాటుగా ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్, ఇది అవుట్ సైడ్ ఆఫ్ బిగ్ బాస్ మాట్లాడింది. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ బిగ్ బాస్లో కూడా సామాన్యమైన కథ కాదు అనడానికి రీజన్ బిగ్ బాస్ ఏంటంటే, అరే
3వ వారంలో లాస్ట్ 2 దాకా ఎలిమినేషన్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఫైనల్ వీక్లో లాస్ట్ 2 దాకా వచ్చేదాకా నిలబడ్డాడు అంటే అన్ని ఆర్ట్స్ని అన్ని నిందల్ని దాటుకుని వచ్చిన జర్నీ ఇది. ఈజీగా అలవోగ్గా వచ్చింది కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, వీళ్ళు ఎవరైతే కామనర్స్ వీళ్ళతో పాటుగా వచ్చి హౌస్లోకి మధ్యలో వచ్చారు, కొంతమంది షాకిబ్ కావచ్చు, అనుషరతం కావచ్చు, నాగప్రశాంత్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు అందరూ చెప్పిన మాట, నువ్వు అసలు కనపడలేదు కళ్యాణ్, నువ్వేంటి, నువ్వు వేస్ట్, నువ్వు కావాలంటే ఇట్రా, నేను ఇటు వెళ్తా అనేసి షాకిబ్ లాంటి పర్సన్ అన్నారు. నువ్వు వస్తే నేను ఇటు వెళ్ళిపోతాను. అలాంటి షాకిబ్ లాంటి పర్సన్, అలాంటి నాగప్రశాంత్ లాంటి పర్సన్సే బయట నుంచి ఇప్పుడు కళ్యాణ్ పడలకి సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్. దాంతోపాటుగా ఈ లాస్ట్ 2లో నిలబడ్డ దగ్గర నుంచి లాస్ట్ 2లో నిలబడేదాకా వెళ్ళిన జర్నీ మధ్యలో బీభత్సమైన నిందలు ఉన్నాయి. బిగ్ బాస్ వేసిన నిందలు ఉన్నాయి. వాంటెడ్గా షూ చూపిస్తే నువ్వు క్యాప్టెన్ అయ్యావు, నువ్వు క్యాప్టెన్ అవ్వడానికి అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పి రెండోసారి మళ్ళీ క్యాప్టెన్ అయ్యి చూపించాడు. దాంతోపాటుగా స్టార్టింగ్లో అమ్మాయిల పిచ్చి అనేసి అన్న తర్వాత ఇప్పుడు చూస్తే ఎవరితో తిరిగినందుకు, ఎవరితో ఉన్నందుకు అమ్మాయిలు పిచ్చి అని అన్నారో ఆ పర్సన్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఉండడానికి రెడీగా ఉండేలాగా నిలబడ్డారు తనుజ గారు. మరి అమ్మాయిల పిచ్చి అన్న వాళ్ళది కూడా అలిగేషన్ పోయింది. ఆ అలిగేషన్స్ అన్ని దాటుకుని నార్మల్గా ఒక సెలబ్రిటీ ఈ అలిగేషన్స్ దాటి రావడం ఈజీ. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళకి అక్కడ నిలదొక్కున్నట్టుకుంది. దాంతోపాటుగా బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏముందిరా, మనకి ఈ అలిగేషన్స్తో పెద్ద ప్రాబ్లం కాదు, మనం బయటకు వచ్చిన తర్వాత డీల్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ ఒక కామనర్కి ఇలాంటి అలిగేషన్స్ పడితే బయటికి రావడం, ఆ అలిగేషన్స్ నువ్వు బ్రెయిన్లోకి తీసుకొని అక్కడ ఆడతా పోవడం వెరీ వెరీ డిఫికల్ట్. ఐ నో దట్. ఎందుకంటే అక్కడ ఏ హింట్స్ రావు, ఏమీ తెలియదు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నిజంగా పాజిటివ్గా పోయిందా నెగిటివ్గా పోయిందని ఏమీ తెలియదు. అక్కడ చూసిందే అమ్మాయిల పిచ్చి అనేసి వీడియో ప్లే చేసి నువ్వు ఇలా చేస్తాను, చేతులు పట్టుకోవడమే కాదు ఆట ఆడి చూపించు, ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అయ్యో ఇంత నెగిటివ్గా పోయిందా, ఇంత పోట్రే అయిందా అన్నప్పుడు అక్కడే డౌన్ అయిపోద్ది. అవన్నీ ఉంచుకొని అవన్నీ ఆలోచించుకొని కూడా ఆట ఆడుకుంటే ఇక్కడ దాకా నిలబడ్డాడంటే ఇంకా సామాన్యమైన కథ ఎందుకు అవుద్ది? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా రకరకాల అలిగేషన్ నుంచి ఇంటా బయట అక్కడ ఇక్కడ రెండు చోట్ల వచ్చాయి. ఇలా వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా, వాళ్ళకి తెలుసు కదా షూ చూపించింది విషయం కాకపోయినా వీళ్ళే పెద్ద విషయం చేశారని తెలుసు కాబట్టి బిగ్ బాస్ జర్నీలో సామాన్యమైన కథ కాదు. అవుట్ సైడ్ నుంచి అగ్నిపరీక్ష. మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఏం తెలుసా, రెమ్యునరేషన్ ఎక్కువ. కామనర్స్కి 70,000 రూపాయలు, 70,000 రెమ్యునరేషన్తో 15 రోజులు షూటింగ్కి వెళ్ళి షూటింగ్ అన్నీ వీళ్ళే డబ్బులు వీళ్ళే ఛార్జీలు ఇన్ని పెట్టుకొని 15 రోజులు కష్టపడి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. జస్ట్ 70,000 రూపీస్ రెమ్యునరేషన్తో. ఆ జర్నీ కూడా కష్టమే వెళ్ళి. ఇలా చేసుకుంటూ వచ్చిన వీళ్ళు ఈరోజు లాస్ట్ 2లో నిలబడ్డారు అంటే ఇంకా సామాన్యమైన కథ ఎందుకు అవుద్ది? ఇది బిగ్ బాస్ చెప్పింది, సామాన్యమైన కథ కాదు ఇదని. దాంతోపాటుగా చాలామంది ఇంకా మళ్ళీ మాట్లాడతాం. ఓనర్గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఇదే కఠినమైన అగ్ని పరీక్షలు అంటే ఇవే. టాస్క్లు ఆడేది కావచ్చు, అలిగేషన్స్ కావచ్చు, నిందలు కావచ్చు, మాటలు పడడం కావచ్చు, ప్రతి ఒక్కటే. దాంతోపాటుగా నేను చెప్పానుగా కామనర్స్ అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ రిపీట్ చేసి నొక్కి ఒక్కానిచ్చి చెప్తున్న మాట, బయట నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది దాన్ని బట్టి, నువ్వు బయట నీ సిచ్యువేషన్ ఏంటి అనే దాన్ని బట్టి నువ్వు ఆట ఆడే విధానంలో మార్పు ఉంటుంది. ఒక పర్సన్ ఇక్కడ బయట నీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నవాడు ఫ్రీగా ఆడేదానికి, బయట నీకు ఫ్యామిలీ బాధ్యతలు లేవు అనుకున్నవాడు లోపలికి వెళ్ళి ఫ్రీగా మాట్లాడడానికి, బయట నీకు అండాదండా ఉన్నాయి అనుకున్నవాడు లోపలికి వెళ్ళి హార్ష్గా మాట్లాడడానికి, బయట నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకున్నవాడు హోస్ట్కి ఎదిరించి కావచ్చు, హౌస్లో ఉన్న వాళ్ళు ఏంటి అని పైకి వెళ్ళి మాట్లాడడానికి కావచ్చు. ఇలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఆడాలి, మన లైఫ్ వేరు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, మనం ఇక్కడ పెంట చేసుకొని వెళితే బయటికి వెళ్ళిన తర్వాత మన కుక్క చావే, కుక్క బతికే అని అనుకొని చాలా జాగ్రత్తగా ఆడతారు. అలా జాగ్రత్తగా ఆడే వాళ్ళలో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటుంది. అలాగే కామనర్స్ ఎవరిదైనా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ హౌస్లో కామనర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరి పాత్ డిఫరెంట్, వాళ్ళందరి గేమ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ మాట తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకొని, వాళ్ళ సిచ్యువేషన్స్ ఆలోచించుకొని బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పాజిటివ్గా రాకపోతే మన లైఫ్ స్పాయిల్ అవుద్ది అని అలా ఆలోచించుకొని భయపడుతూ జాగ్రత్తగా ఆడాల్సిన సిచ్యువేషన్ వాళ్ళది. అవన్నీ డిఫికల్టీసే, అవన్నీ దాటుకొని, అవన్నీ అగ్ని పరీక్షలు. ఒక అగ్ని పరీక్ష కాదు వీళ్ళకి, అసలు ఒక్క అగ్ని పరీక్ష దాటుకొని రావడమే కష్టం. అది ఎన్ని వేల మంది నుంచి దాదాపుగా 25,000 మంది అప్లై చేసిన దాంట్లో 15 మంది సెలెక్ట్ అయ్యి దాంట్లో నుంచి వచ్చి చూడు ఎంతమందిలో గెలిచాడో. ఇంకా దానికి మనం ట్యాగ్ ఏమిస్తాం? దాదాపుగా కోట్ల మంది వెళ్ళాలని అనుకునే షోకి 25,000 మంది అప్లై చేస్తే దాంట్లో 15 మంది సెలెక్ట్ అయితే దాంట్లో లోపలికి వచ్చింది 5 మంది అయితే 5 మందిలో లాస్ట్ 2 దాకా నిలబడి ఒకవేళ విన్నర్ అవని రన్నర్ అవని ఆటోమేటిక్గా నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేసినట్టు? ఆ సెలెక్ట్ అయిన
ఆ 25,000 మంది ఆ ఏవీస్ ఆ వీడియోస్ పంపించిన 25,000 మందిని రిప్రజెంట్ చేసినట్టే కదా. ఇది బిగ్ బాస్ చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చరికి బుద్ధి బలాన్ని భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. ఏకాగ్రత కెప్టెన్గా నిలిచారు. ఇదేంటంటే బిగ్ బాస్ చెప్పింది బుద్ధి బలం భుజబలాన్ని మించిన బలం గుండె బలం. ఆ గుండె బలం ఎలాగో ఉంటుంది, తన ప్రొఫెషన్ చూశారు కదా, ఆ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి ఆ గుండె ధైర్యం గుండె బలం గట్టిగా ఉంటుంది. లేకపోతే ఆ ప్రొఫెషన్కి వెళ్ళరు. ఏ టైంలో ఎవడు లేపేస్తాడో అనే భయం ఉండే ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చినప్పుడు గుండె బలం గట్టిగానే ఉంటుంది. దాంతోపాటుగా బుద్ధి బలం భుజబలం అని వాడడానికి రీజన్ ఏమనిపించింది అంటే ఇది కళ్యాణ్కి లేదని కాదు. అక్కడ బుద్ధి బలం ఉన్న తనుజ గారు భుజబలం ఉన్న డెమాన్ని అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కంపేర్ చేస్తూ మాట్లాడారేమో అని నాకు అనిపిస్తుంది. తర్వాత సరికి గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసితో ఒక్కో వారం నింపుకోకపోతే 3వ వారంలో వెళ్ళిపోవాలని కంటెస్టెంట్ భయం ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముందులో అయిపోయింది అనుకున్న సిచ్యువేషన్ ఉంటుంది తప్పించి ఆ భయం ఉంటుంది కదా. నీ పక్కన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, నీకు ఓట్లు పడట్లేదు అనుకుంటారు. దట్టు ఏంటి కామనర్స్ కానగానే ఫుల్ నెగిటివ్ వర్ష పెట్టి కామనర్స్ వెళ్ళిపోతా ఉంటే ఆటోమేటిక్గా లోపల గుండెలో భయం ఉంటుంది కదా. నెక్స్ట్ వీక్ నేనే, నెక్స్ట్ చేసేది నిన్నే అన్నట్టుగా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మన కామనర్స్ అందరూ వెళ్ళిపోతుంటే ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయడానికి, ఎవరైనా నీ మీద వాయిస్ రేజ్ చేసినప్పుడు నువ్వు గట్టిగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడడానికి భయం ఉంటుంది. అరే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు అరిసి నేను కూడా వెళ్ళిపోతారా అన్న ఫీలింగ్ వస్తుంది. అవన్నీ దాటుకొని మళ్ళా నువ్వు క్యాప్టెన్ అయ్యావు. ఇది మాట బిగ్ బాస్ చెప్పింది. ఏకాగ్రత అమాయకత్వం పోరాట పటిమ అయిన మీ బలాలను, ఏకాగ్రత అమాయకత్వం అండ్ పోరాట పటిమ, ఈ 3 నీ బలాలు ఎప్పుడూ వేడకుండా ఈ బలాలను ఎప్పుడూ వేడకుండా ప్రతిసారి చేసుకుంటూ ఈ బలాలను అలాగే పెట్టుకొని లోటుపాట్లని సరి చేసుకుంటూ చివరి క్యాప్టెన్గా నిల్చోవడమే కాకుండా మొదటి ఫైనలిస్ట్గా నిలిచి ఒక కామనర్. ఇది ఇక్కడ ఏంటంటే మావా ఈ 3 బలబలాలను ఉంచుకొని లోటుపాట్లను సరి చేసుకునే మాట చూడండి. లోటుపాట్లు అంటే ఫస్ట్లో అమ్మాయిలు పిచ్చని పడింది, చేతులు వేస్తాం అన్నారు. అలాంటి దానికి దూరం వెళ్ళిపోయాడు. అంటే ఇంక ఓదార్చడాలు, ఇంకా చేతులు టచ్ చేయడాలు, వాటికి వెళ్ళకుండా ఎంత దూరం అంటే తనూజ గారు ఒక రోజు నామినేషన్లో రే టచరా ఏం కాదు కానీరా అని అనేంత వరకు కూడా వద్దులే అన్నాడు. సో ఆ మిస్టేక్స్ ఏదైతే హోస్ట్ చెప్పాడో ఆ మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఆ మిస్టేక్స్ అన్ని దాటుకొని ఇక్కడ దాకా వచ్చాడు. ప్రతిదీ చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత సరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు దూరం అవుతూ వచ్చారు, ఇందాక చెప్పాను. ఆ తర్వాత చివరి క్యాప్టెన్గా నిలవడమే కాకుండా ఏం లేదండి, ఎలివేషన్స్ వచ్చాయండి. కళ్యాణ్కి జర్నీ పరంగా అన్ని రకాలుగా కవర్ అయింది, సెట్ అయిందండి. కామనర్ అనే ట్యాగ్ బాగా కలిసి వచ్చింది, తన సిఆర్పిఎఫ్ ఆర్మీ ట్యాగు కలిసి వచ్చింది. దాంతోపాటుగా తన హౌస్లో పడ్డ నిందలు కలిసి వచ్చాయి. ప్రతిదీ తన జర్నీకి తోడ్పడి ప్రకృతి సహకరించింది అంటారు చూసారా, అవన్నీ సహకరించేశాయి. ఇక్కడ చూడండి, సెకండ్ క్యాప్టెన్ అయ్యాడు. ఫస్ట్ క్యాప్టెన్ నువ్వు ఇల్లీగల్గా అయ్యావు, నువ్వు చీట్ చేసి అయ్యావా అనే అలిగేషన్ సెకండ్ క్యాప్టెన్ అయిపోయారు. అది కూడా ఫైనల్ క్యాప్టెన్సీ జరిగే టైంలో సెకండ్ క్యాప్టెన్ అయ్యాడు. ఇది కాదురా, ఇది కూడా సరిపోదురా అన్నప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇది ఎలివేషన్. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పిన మాట చూడండి, ఈ లైన్ అండి, ఇంక ఈ లైన్తో ముగిచ్చేస్తాను, దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. నాకు అనిపించింది సెకండ్ క్యాప్టెన్గా అవ్వడమే కాకుండా మొదటి ఫైనలిస్ట్గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు ఈ ప్రపంచానికి. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడు అనేది ఈ ప్రపంచానికి నిరూపించారు అనే మాట. ఇది అందరు కామనర్స్ని కనెక్ట్ చేసి మాట్లాడినట్టుగా అనిపించిందండి నాకు. ఇది నిజంగానే ఇన్స్పిరేషనల్ పదం, ఇది ఇన్స్పిరేషనల్ లైన్. కళ్యాణ్ జర్నీ, ఇమాన్యుయల్ జర్నీ, డెమాన్ పవన్ జర్నీ, వీళ్ళందరూ కామనర్స్గా అంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ జర్నీ ఎంత ఇన్స్పిరేషనల్ అంటే, నీలో నాలో మనలో ఎవరైతే ఇంక అవకాశాలు రావు, ఇంక ఛాన్సులు రావు, ఇంక మన లైఫ్ ఇక్కడే ఆగిపోద్ది, 10,000 జీతంతో 15,000 జీతంతో ఆగిపోతాము, మన ఫ్యామిలీ ఎప్పటికీ ఇలాగే కష్టపడుతూ ఉంటుంది, మన పిల్లలకి నేను అడిగింది కొనిలేము, మన పిల్లల లైఫ్ స్టైల్ మార్చలేము, మన ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ ఇవ్వలేము అనేసి, హ్యాపీ లైఫ్ ఇవ్వలేము అనేసి ఎవరైతే అనుకుంటా ఉంటారో, మార్పు రాదు, టైం రాదు, నీకు కూడా ఒక టైం రాదు, లక్ కలిసి రాదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా కళ్యాణ్ లాంటి వాళ్ళ జర్నీ ట్రూ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరంటే అసలు ఎలా అనుకుంటాడు మామా, అసలు ఛాన్స్ వస్తుందని ఎక్కడ అనుకుంటాడు? ఎక్కడ ఉండే పర్సన్కి సడన్గా ఒక అగ్ని పరీక్ష షో వచ్చి షోలో సెలెక్ట్ అయ్యి హౌస్లోకి వచ్చి ఈ అలిగేషన్లన్నీ దాటుకొని వచ్చి లాస్ట్ దాకా నిలబడి విన్నర్ రన్నర్లో ఏదో ఒకటి అవ్వబోతున్నా అనే సిచ్యువేషన్ దాకా వచ్చిందంటే ఏదైనా సాధించగలరని మనలాంటి కామనర్స్కి హోప్ వచ్చినట్టే కదా.
అరే ఆడు ఏముందిరా, నార్మల్ పర్సన్, బక్కపల్చని బాడీ, పెద్ద బాడీ బిల్డర్ కూడా కాదే, చిన్న జాబ్ చేసుకునేవాడే. అలాంటి వాడు వచ్చి ఇంత ప్రూవ్ చేసుకున్నప్పుడు నీకు నాకు ఏదో ఒక టైంలో ఏదో ఒక అవకాశం వచ్చి మనం కూడా బాగుపడతాం, మన లైఫ్లు కూడా బాగుపడతాయి అని ఆశ కలిగించాడయ్యా. దాంతోపాటుగా ఆశకి హద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదురా. నీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా నువ్వు ఎక్కడికైనా చేరొచ్చు అని, ఆశకు లిమిట్స్ లేకుండా ఉండొచ్చు అని కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. ఎగ్జాంపుల్కి తనకి ఫస్ట్ నుంచి సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలకి దగ్గరగా వెళ్ళాలని అనుకున్న పర్సన్ని నువ్వు ఏదైతే మేనిఫెస్టేషన్ పెట్టుకున్నావో ఆ మేనిఫెస్టేషన్కి దేవుడు ఎలా రాత రాశాడో చూడండి. సినిమాలకు దగ్గరగా వెళ్ళాలనుకున్న పర్సన్ అక్కడ జవాన్గా వెళ్ళి అక్కడి నుంచి తెలియకుండా మేనిఫెస్టేషన్ చేసుకున్న దాని వైపుగా మళ్ళీ నడిచింది జర్నీ. ఎందుకంటే ఏం చెప్తాం, వెరీ ట్రూ ఇన్స్పిరేషనల్ జర్నీ. నువ్వు విన్నర్ అవుతావా, రన్నర్ అవుతావా, ఏమవుతావా పక్కన పెడితే 100% తను చాలా అచీవ్ చేశాడు. అరే ఒక నార్మల్ చిన్న జాబ్ చేసుకునే పర్సన్ నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకుంటేనే నువ్వు సక్సెస్ అయినట్టండి. జస్ట్ నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు, నువ్వు సక్సెస్ అయినట్టే. అలాంటిది నీ ఫ్యామిలీని బాగా చూసుకునే దానితో పాటుగా నీ ఫ్యామిలీని కోట్ల మందికి పరిచయం చేసి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి చాలా మందికి అరే నాయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళగలవురా, నీకు టైం కలిసి వస్తే నువ్వు అనుకున్నది జరిగే అవకాశం కూడా ఉంది. మేనిఫెస్టేషన్ పెట్టుకోవాలి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు కళ్యాణ్. అది నాకు బాగా అనిపించింది, చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది. ఇంతెందుకు అగ్నిపరీక్ష సీజన్ 2 పెడితే చాలామంది ఆశగా నిలబడతారు. ఇదే కాదు మామ, ఒక బిగ్ బాస్ టైంలోనే కాదు, ప్రతి చోట నీకు తెలియకుండా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండడం. చిన్న జాబ్ మామ, మా దాంట్లో కూడా నేను బీటెక్ చదివిన దాంట్లో చాలామంది అసలు చదువే రాకుండా ఉండి వీళ్ళు ఎక్కడ బాగుపడరా అనుకున్న వాళ్ళు కూడా పెద్ద జాబులు చేస్తూ ఉన్నారు. చిన్న జాబ్ చేసి, వాళ్ళ పేర్లు కాదు, మా దాంట్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడి పేరు చెప్తే బాగోదులే, వాడు నాకు క్లోజ్. వాడు అసలు సబ్జెక్ట్ అని ఫెయిల్ అవుతూ ఉన్నాడు మా. ఒకటి పట్టుకున్నాడు, ఇదేంటి గ్రాఫిక్ డిజైనింగ్, ఎక్కడెక్కడో కంట్రీలో తిరుగుతూ ఉంటాడు. ఇంకొక అన్న ఉండేవాడు సురేష్ అని, నేను డిగ్రీ కాలేజ్ జగన్ డిగ్రీలో చదువుతున్నప్పుడు అతను ఏం చేశాడు తెలుసా, పరమ గాలుడు. అంత గాలోడు ఇప్పుడు ఎక్కడున్నాడని నా మ్యూచువల్ ఫ్రెండ్స్ని అడిగితే హాలీవుడ్ సినిమాలకి ఎడిటింగ్ చేస్తున్నాడంట. ఆ పేరు సురేష్, దాని పక్కన ఏదో ఉంటుంది, ఆ పేరు మార్చుకున్నాడేమో. హాలీవుడ్ మూవీస్కి ఎడిటింగ్ చేస్తున్నాడంట, ఇంగ్లీష్ మూవీలకి. పరమగాలోడు మామ, ఏమీ తెలీదు, అమాయకుడు. ఎవడేమన్నా అంటే నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. నేను చిన్నోడిని, అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం భయపడి వెళ్ళిపోతాడు. అలాంటి భయస్తుడు ఎక్కడ ఉన్నాడు అంటే, నీకు అవకాశాలు ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తాయో తెలియదు మామ. హోప్ పెట్టుకొని ఉండాలి, ఏదైనా జరగచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న నువ్వైనా, పాతాళంలో ఉన్న నీ పరిస్థితి ఆకాశంలోకి వచ్చే సిచ్యువేషన్స్ వస్తాయి. కళ్యాణ్ జర్నీ అది ప్రూవ్ చేస్తుంది. చూడాలి బిగ్ బాస్ ఏం చేస్తాడో, ఎలా జరగబోతుందో, ఎవరు విన్నర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో తెలియదు కానీ, బట్ హీ అచీవ్డ్ ఎ లాట్. ఆల్రెడీ హీఈస్ ఎ విన్నర్. ఇంకొక మాట ఏంటంటే, అరే ఎంత అచీవ్ చేయకపోతే, ఎంత జనాలు తన మీద ఆ ఇష్టం, తన మీద ఆ ట్రస్ట్ పెట్టుకోకపోతే ఏట్రా ఎక్కడ జరగద్దురా, ఇది నాకు అర్థం కాలేదు మామ. 2 వారాలు నామినేషన్లో లేకుండా అతను వెళ్ళిపోతాడా ఉంటాడా అని అనుకుంటారు కానీ విన్నర్ అవుతాడా రన్నర్ అవుతారని ఆలోచన ఎక్కడ వస్తుంది మామ. 2 వీక్స్ నాన్ స్టాప్గా ఓటింగ్లో లేని వ్యక్తి సడన్గా వచ్చి టాప్ 2లో నిలబడి విన్నర్ అవుతాడేమో అనేంత ఓటింగ్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ హీఈస్ ఎ విన్నర్. ఎవరికి జరగదు అది. 2 వారాలు నామినేట్లో లేకపోతే ఓటింగ్ పడిపోద్ది. అలాంటి ఓటింగ్ పడిపోకుండా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అది నాకు షాకింగ్ అనిపించింది. నేను నిజంగా చెప్తాను, గుండెలు మించి చేసుకుని కళ్యాణ్ టాప్ 2లో అలా ఒక్కొక్క తేలిపోతానని అనుకున్నా. 2 వారాలు నేను 8 సంవత్సరాల నుంచి చూస్తాను కదా, ఖచ్చితంగా 2 వారాలు నామినేషన్లో లేడు అంటే ఇంక ఓటింగ్ పడదని అనుకున్నా. ఖచ్చితంగా తనూజ గారికి 1 సైడ్ అవుద్ది అనుకున్నా. ఇప్పుడు తనూజ గారికి పోటాపోటీగా నిలబడిపోతున్నాడు. ఎట్లా? ఎందుకంటే తనని ఓన్ చేసుకున్నది, తన కనెక్ట్ అయింది. ఆ కామరాన్ అనే ట్యాగ్ అంతేనండి, అది 100% జనాలకి కామరాన్ అనే ట్యాగు. దాంతోపాటుగా ఆ ట్యాగుకు తగ్గట్టుగా ఆడితే ఎవరినైనా లేపుతారు. ఇంకొకటి, ఒక కామరాన్ ట్యాగు, ఒక ఆర్మీ ట్యాగు, ఒక జవాన్ ట్యాగ్ వల్ల ఇక్కడ దాకా వచ్చాడా కళ్యాణ్ అంటే నో. ఆ ట్యాగ్ పెట్టుకుని పిచ్చి వేషాలు వేసి అక్కడికి వెళ్ళి ఖాళీగా కూర్చొని ఏమీ చేయకుండా, ఏమీ ఆడకుండా, క్యాప్టన్లు అవ్వకుండా, ఫైనలిస్టులు అవ్వకుండా, తన స్ట్రెంత్ ఏంటో చూపించుకోకుండా పెద్ద వాళ్ళతో డెమాన్ పవన్తో కూడా గెలిచాడు. దాంతోపాటుగా స్ట్రాటజికల్గా ఏ స్ట్రాటజీ వేశాడో, ఎమాన్యుయల్తో వేసిన స్ట్రాటజీలు కావచ్చు, ఇంత స్ట్రాటజీలు వేసి ఇంత బుర్ర పెట్టి ఆలోచించే పర్సన్, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన తనూజ గారు టాప్ 1లో ఉన్నారని తెలిసినా తనని ఢీకొట్టి తనని కిందకి లాగి ఆడడానికి ఎక్కడ చూడలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ అది. తెలుసు ఆ బుద్ధిబలం ఉంది, ఆ బుద్ధిబలం ఉందని తనూజ గారే చెప్తారు, వాడితో పని కాదరా నాయన అని. అలాంటి బుద్ధిబలం ఉండి కూడా నెంబర్ 1లో ఉన్న పొజిషన్లో ఉన్న ఆవిడని లాగి ఇతను ఏదో సాధించాలన్న ఉద్దేశంతో లేడు. అసలు విన్నర్ అవ్వాలన్నట్టుగా ఎప్పుడు ఏమి ఆడినట్టుగా కనపట్ల. నార్మల్గా ఏదో వచ్చింది, అవకాశం వచ్చినంత వరకు ఆడుకుంటున్నాడు, వెళ్తున్నాడు అంతే. ఇంకేం ఆ పెద్ద కథలేం పడట్లే కళ్యాణం. అది అలా
డెస్టినీ అలా తీసుకెళ్తుంది. నువ్వు చేయాల్సింది చేస్తానో, నీ పని నువ్వు చేస్తానో అదే చూసుకుంటుంది అన్నట్టుగా తీసుకెళ్తుంది. దట్స్ ఇట్ మామ. కళ్యాణ్ జర్నీ ఇది. నైట్కి గట్టిగా రివ్యూలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది చాలు. దట్స్ ఇట్. నెక్స్ట్ సంజన గారిది కూడా చెప్పడానికి చాలా ఉందండి. వెరీ టూ గుడ్ జర్నీ ఉంది సంజన గారిది కూడా. ఆవిడది కూడా ఏవి బాగా వస్తుందంట. ఆవిడది వచ్చినప్పుడు కూడా వెయిట్ చేయండి, చేస్తాం. థ్యాంక్ యూ మామ, లవ్ యూ. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి మామ. నాకు కిచ్ అయింది. అంత అగ్రెసివ్గా అంత ముందు మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాను ఈ 3-4 రోజుల నుంచి. నాలుగు కూడా బాగా పూజిపోయింది.